మన సైన్యాన్ని చూస్తేనే శత్రువులకు వణుకు పుట్టేలా భారత్లో అత్యంత శక్తివంతమైన భైరవ్ స్పెషల్ ఫోర్స్ ను ఆర్మీ రంగంలోకి దించింది. ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని సిద్ధం చేయడం భారత సైనిక చరిత్రలోనే అతిపెద్ద మైలురాయిగా నిల్వనుంది. భైరవ దళం అనేది కేవలం ఒక సాధారణ దళం కాదు. ఇది ఇన్ఫాంట్రీ, పారా స్పెషల్ ఫోర్సెస్ మధ్య ఒక కీలక వారధిలా పనిచేస్తుంది. ఈ దళంలోని ప్రతి సైనికుడు యుద్ధ నైపుణ్యాలతో పాటు డ్రోన్ టెక్నాలజీతో ఆరితేరి ఉంటాడు. శత్రువుల స్థావరాలలోకి చొరబడి డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయడం వీరి ప్రత్యేకత. వ్యూహాత్మకంగా లోతుల వరకు వెళ్లి మెరుపు దాడులు చేయగల సామర్థ్యం ఈ దళం సొంతం. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ పొందుతుంది. ఇక్కడ సన్ ఆఫ్ ది సాయిల్ అనే వినూత్న కాన్సెప్ట్ ను ఆర్మీ అమలు చేస్తుంది. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భాష, వాతావరణంపై పూర్తి అవగాహన ఉన్న రాజస్థాన్ యువకులకే ఈ దళంలో పెద్దపీట వేశారు. వీరిని డెజర్ట్ ఫాల్కన్స్ అని కూడా పిలుస్తున్నారు. సదరన్ కమాండ్ పరిధిలో వీరు స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించగలరు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఇప్పటికే 15 భైరవ్ బెటాలియన్లు రూపుదిద్దుకున్నాయి. వీటిని పాకిస్తాన్, చైనా సరిహద్దులోని కీలక ప్రాంతాలలో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా ఇన్ఫాంట్రీ, ట్యాంకులు, ఆర్టరీ, డ్రోన్ వ్యవస్థల అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో సంపూర్ణ యుద్ధ వ్యవస్థను కూడా ఆర్మీ సిద్ధం చేస్తుంది. ఇటీవల జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాలలో భైరవ్ దళం తన యుద్ధ ప్రావీణ్యాన్ని చాటుకుంది. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సమక్షంలో సాంకేతికత, శారీరక ద్రాఢ్యం కలగలిసిన అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీన జైపూర్ లో జరగనున్న ఆర్మీ డే పరేడ్ లో భైరవ్ దళం తొలిసారిగా ప్రపంచానికి తన శక్తిని పరిచయం చేయబోతుంది.